యోబు గ్రంథం యొక్క ఉద్దేశము దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడానికి వీలు లేదు అని తెలియజేస్తారు. యోబు గ్రంథం యొక్క చర్చనీయాంశం, నీతిమంతులకు శ్రమలు ఎందుకు వస్తాయి? పాపులకు శ్రమలు రావడం సహజమే. మరి నీతిమంతులకు శ్రమలు ఎందుకు వస్తాయి అనేది ఈ యోబు గ్రంథంలో చర్చించబడింది. యోబు గారు దేవుని దృష్టికి నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని తెలియజేశాడు. 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు యోబు యొక్క కుటుంబ జీవితం గురించి తెలియజేయబడింది. 1వ అధ్యాయము 6వ వచనం నుండి 2వ అధ్యాయం చివరి వరకు 13వ వచనం వరకు అపవాది చేత యోబు శోధింపబడుట, ఆ శోధనలో యోబు తన విశ్వాసాన్ని, దేవుని యందలి తాను ఎంత యథార్థవంతుడో నిరూపించుకున్నాడు. వాస్తవానికి 1వ అధ్యాయం 6వ వచనం నుండి 2వ అధ్యాయం 13వ వచనం వరకు అపవాది యొక్క దాడులు జరిగాయి. ఎవరి మీద? యోబు మీద అపవాది దాడులు. యోబు శోధింపబడడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. యోబు శోధింపబడడానికి దేవుడే అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. 1వ అధ్యాయము 6వ వచనము మరొకసారి చదువుతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో పాటు కలిసి వచ్చాడు. అపవాది పరలోకానికి వచ్చాడు. అపవాది పరలోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం ఉదయకాలం నేర్చుకున్నాం. పాప పరిహారము ఇంకా జరగలేదు కాబట్టి అపవాది పరలోకానికి వచ్చాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో పాప పరిహారం జరిగింది. అప్పటి నుంచి అపవాది పరలోకానికి రావడానికి అవకాశం లేదు. ఉదయకాలం చూసే సంగతి. కింద వచనంలో దేవుడు యోబు విషయమై అపవాదితో సంభాషిస్తున్నాడు. యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటివాడు ఎవడూ లేరు అని చెప్పాడు. అంటే భూమి మీద నీతిగా బ్రతికే వారి కొరకు పరలోకంలో దేవదూతల మధ్యలో దేవుడు ముచ్చటిస్తాడు, మాట్లాడతాడు. నీతిమంతుల కొరకు దేవుడు పరలోకంలో దేవదూతల మధ్యలో మీటింగ్లో మాట్లాడతాడు దేవుడు. ఇంకో విచిత్రమైన సమాచారం ఏంటంటే, భూమి మీద దేవుని గురించి ఏ ఇద్దరు కూడి మాట్లాడుకున్నా వారి మధ్యలో వారి మాటలు వినడానికి దేవుడు చెవి పెడతాడు. మలాకి గ్రంథంలో ఈ విషయం తేటగా తెలియజేయబడింది. ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆ మాటలను వినడానికి చెవి పెట్టి వింటాడు ఆయన. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు
ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా యెహోవా చెవి ఎగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని స్మరించే వారి కొరకు గ్రంథం రాయబడుతుంది. దేవుని గురించి చెడుగా మాట్లాడే వారి మాటలు కూడా దేవుడు వింటాడు. 5వ వచనంలో చెప్పాడు, 13వ వచనం నుండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుంచి యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగా గర్వపు మాటలు పలికిరి. అదిగో నిన్ను గూర్చి ఏమి చెప్పితివి అని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమని, ఆయన ఆజ్ఞలు గైకొనుట సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖకాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమని గర్విష్ఠులు ధన్యులగుదురని, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురని, వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొచ్చున్నారు. నీతిగా బ్రతకడం వలన ఏం ప్రయోజనం లేదు. దేవుణ్ణి నమ్ముకొని కడుపు కట్టుకొని ఆశల్ని నిగ్రహించుకొని బ్రతకడం వలన ప్రయోజనం లేదని ఇశ్రాయేలీలో యాజకులైన వారు చెప్పుకుంటున్నారంట. గర్వపు మాటలు మాట్లాడేది అవి కూడా విన్నాను నేను అంటున్నాడు ఆయన. పరమందున దేవుడు ఆయన కొరకు నీతిగా బ్రతికే నీతిమంతులని ఆయన దృష్టి పెట్టుకుని చూస్తూనే ఉన్నాడు. యోబు విషయమై అపవాదితో సవాల్ చేశాడు. దేవుడు సవాల్ చేశాడు. యోబు యొక్క నమ్మకత్వాన్ని అపవాదికి సంపూర్ణంగా తెలియజేయదలుచుకున్నాడు. యోబు ఎంత నమ్మకస్తుడో కావాలంటే చూడు అని అపవాది దగ్గర దేవుడు మాట్లాడితే అప్పుడు అపవాది అంటూ ఉన్నాడు, అయ్యా యోబు ఊరకనే నీతిమంతుడై ఉన్నాడా? నువ్వు ఆయనకి కంచె వేశావు, కాపాడావు, ఆస్తినిచ్చావు, భార్య బిడ్డలనిచ్చావు, కాబట్టి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే మనుషులు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరు, ఏదో ఒక దాన్ని ఆశించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు అనేది అపవాది యొక్క ఆలోచన. యోబు ఊరకనే నీతిమంతుడిగా లేడయా, కంచేసావు, కాపాడావు, కాబట్టి నీతిమంతుడిగా బతుకుతున్నాడు అన్నది అపవాది. దేవుడు అంటున్నాడు, అలా కాదు, అవి తీసేయి. అవి తీసేసినా కూడా యోబు నమ్మకస్తుడే. ఏమి లేకపోయినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. కావాలంటే యోబు అన్ని పోయినప్పటికీ నీతిమంతుడిగానే ఉంటాడు, కావాలంటే చూడు అని యోబు యొక్క నమ్మకత్వాన్ని అపవాదికి చూపించదలిచాడు దేవుడు. చదువుతాం కిందికి ఇలాగంటూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో అపవాదితో మాట్లాడుతూ, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి? అయ్యా నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. యోబు సంగతి ఆలోచన చేసావా? 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు యెహోవా ఆలోచన చేస్తేవా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు. బా, ఉన్నతమైన సాక్ష్యం పొందినవాడు యోబు దేవుడి సముఖంలో. భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. మహత్తరమైన మాట. ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాడు యోబు. పరలోకంలో దేవదూతల మధ్యలో మీటింగులో పరమందున దేవుడు యోబుని ఉన్నతమైన స్థాయిలో పొగిడాడు. వాస్తవానికి దేవుని చేత పొగడబడడం అనేది మామూలు సమాచారం కాదు.
భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. అప్పుడు అంటున్నాడు అపవాది, అందుకు అని అడుగుగా అపవాది 9వ వచనంలో, యోబు, ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. అదనమాట. ఒకడు వృద్ధి పొందాలంటే దేవుని ప్రమేయం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు వృద్ధి పొందుతారు. ఆ రోజున యోబు దేవుని యందు భయభక్తులు కలిగి వృద్ధి పొందినవాడు. అయితే తనకున్న ఆస్తి మీద ప్రేమ కలిగిన వాడు కాదు యోబు. దేవుని మీద ఆధారపడినవాడు. ఆస్తి ఉన్నా ఒకలాగే, ఆస్తి లేకపోయినా ఒకేలాగా విశ్వాసం కలిగిన వాడు యోబు. దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని మీద ఆనుకొని జీవితాన్ని కొనసాగించేవాడు నీతిమంతుడు. అప్పుడు దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు. కంచేసి కాపాడుతున్నావు కదా దేవుడా, అందుకని భయభక్తులు కలిగి ఉన్నాడు అది. అప్పుడు అపవాది దేవుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు చెయ్యి చాపి అతనికి కలిగినది యావత్తు కొట్టేయి, తీసేసేయి. అప్పుడు అతను నీ ఎదుటే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అని చెప్పింది అపవాది. చదువుతో అక్కడ 11వ వచనంలో, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. యోబును శోధించడానికి అపవాదికి అవకాశం ఇచ్చిన వాడు దేవుడే. అపవాది నిన్ను శోధించడానికి నీ దగ్గరికి వచ్చిందంటే దేవుని ప్రమేయంతోనే వచ్చింది. దేవుడు అపవాదికి హద్దుల్లో శోధించాలా, యోబుని హద్దుల్లో శోధించాలి. నువ్వు హద్దు మీరకూడదు అపవాది అని చెప్పాడు దేవుడు. అతనుకు కలిగిందంతా నీ చేతికి అప్పగిస్తున్నా, అతన్ని నీ చేతికి అప్పగించను అని చెప్పాడు దేవుడు. అప్పుడు అపవాది ఏం చేసిందంటే, ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలా, దేవుడు నీ సామర్థ్యాన్ని బట్టి శోధనలు అపవాది ద్వారా కలుగజేస్తాడు. నీ సామర్థ్యానికి మించి నీ మీద దేవుడు శోధనలు తీసుకురాడు. నువ్వు ఎంత మేరకు శోధనలు అనుభవించగలవో అంత మేరకే నీ దగ్గరికి శోధనలు తీసుకుని వస్తాడు. అపవాది ద్వారా తెస్తాడు దేవుడు. అపవాదికి అవకాశం ఇస్తాడు. ఉదాహరణకి 5వ తరగతి చదివే పిల్లవాడికి 10వ తరగతి పరీక్ష పెట్టడు. 5వ తరగతి చదివే వాడికి ఎంత తెలివి ఉంటుందో దాన్ని బట్టే 5వ తరగతి పరీక్షలే పెడతాడు ఆయన. 10వ తరగతి పరీక్షలు పెట్టడు. ఈ విషయం నీకు తెలియాలా. ఒకవేళ నీకు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా నీవు తట్టుకునేంత వరకు మేరకే వాటికి అవకాశం ఇస్తాడు దేవుడు. అంతకు మించి నీ మీద పెట్టడు. భారాన్ని పెట్టి నీవు పడిపోయేటట్లు దేవుడు చేయడు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు భరించలేని భారము నీ తల మీద పెట్టాడు. ఆయన తల మీద పెట్టడం. సాధారణంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో సాధారణముగా నీవు మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. అదనమాట, దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహించుటకు ఆయన మీకు తప్పించుకునే మార్గము కలుగు చేయడు. అదనమాట. ఒకటి, శక్తినిస్తాడు. శోధనను భరించడానికి శక్తినిచ్చేది ఆయనే. ఆ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని ఇచ్చేది కూడా ఆయనే. తప్పించుకునే మార్గం. మూడు విషయాలు తెలియజేశాడు. దేవుడు మనుషుణ్ణి తన సామర్థ్యం కొలది శోధింపబడనిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. అన్యాయం చేయడు. మోయలేని భారము నీ తల మీద పెట్టాడు ఆయన. ఒకటి. రెండు, ఆ శోధనలో నీవు స్థిరంగా నిలబడడానికి శక్తినిస్తాడు. మూడు, ఆ శోధన నుండి తప్పింపబడడానికి మార్గాన్ని కూడా చూపిస్తాడు. చాలా మంది ఏమంటారంటే, నేను ఆ సమయంలో ఆ పాపం చేయాల్సి వచ్చిందండి అంటాడు. ఆ సమయంలోనంట ఆ మనిషి అంట పాపం చేయాల్సి వచ్చిందంట. ఆ సమయంలో నేను అబద్ధం ఆడాల్సి వచ్చిందండి అంటాడు. అంటే నువ్వు అబద్ధం ఆడి దేవునికి విరోధంగా పాపం చేయమనేనా నీకు ఆ శోధన ఇచ్చాడు దేవుడు? ఆ శోధనలో నువ్వు జయం పొందడానికి దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, జయం పొందడానికి శక్తిని ప్రసాదించాడు. తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి పెట్టాడు. అది నీకు తెలియాలి. యోబు విషయంలో కూడా ఇదే జరిగింది. యోబు భరించలేని శ్రమలు అనుభవిస్తున్నాడు కాదు, యోబు భరించగలిగిన శ్రమలు దేవుడు అతనికి ఏర్పాటు చేశాడు అనేది వాస్తవం. హద్దుల్లో ఇస్తాడనమాట. అపవాది దేవుడిచ్చిన హద్దుల్లో నిన్ను శోధిస్తాడు. శోధించేవాడు వాడు. దేవుడు శోధింపడు. ఎవరిని శోధింపడు దేవుడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పాడు. 1వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతాం. క్షమించండి, 12. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో శోధన సహింపువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇచ్చును. దేవుడు కీడు విషయమై ఎవరిని శోధించడు. ఆయన ఎవరిని శోధించడు కనుక కీడు విషయమై దేవుడు ఎవరిని శోధించడు. కీడు విషయమై శోధించేవాడు అపవాది. ఎవరిని శోధించడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఒకడు శోధింపబడేటప్పుడు 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి, తన అంతరంగంలో ఉన్న దురాశను బట్టి శోధింపబడతాడు. స్వకీయమైన దురాశలు లేనివారు దేవుడు అపవాదికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి శోధింపబడనిస్తాడు.
ఒకటేమో స్వకీయ దురాశను బట్టి శోధింపబడతాడు. స్వకీయ దురాశ, సొంత దురాశ అన్నమాట. దురాశ చెడ్డది. రెండు, దేవుడు నీ విశ్వాసానికి పరీక్ష పెడతాడు. విశ్వాసము పరీక్షించడానికి వచ్చిన శోధన అది. నీ విశ్వాసమును పరీక్షించడానికి వచ్చే శోధన. రెండు విధాల శోధనలు అన్నమాట అవి. స్వకీయమైన దురాశ, అంతరంగం నుండి వచ్చే శోధన అది. నీలో చెడుతనం ఇంకా ఏదైనా ఉంటే దాని వలన నీవు శోధింపబడతావు. అపవాది దురాశ కలిగిన వాని దగ్గరకు వస్తుంది, సొంతంగా వస్తుంది. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోదు. ఈ విషయంలో దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోదు. అది నేరుగా వస్తుంది. ఎందుకంటే నేరుగా రావడానికి నీ హృదయంలో దురాశ ఉంది. దురాశ కలిగిన వాని దగ్గరికి నేరుగా వస్తుంది. రెండు, దురాశ లేని వాని దగ్గరికి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని, దేవుడు పర్మిషన్ ఇస్తే వచ్చి నిన్ను శోధిస్తాడు. అపవాది శోధిస్తాడు. ఇప్పుడు యోబుకు వచ్చింది స్వకీయమైన దురాశ వలన వచ్చిన శోధన కాదు అది. నీతిమంతుడు. వాస్తవానికి యోబు భార్య పిల్లలు కలిగిన వాడు, పాపం చేయకూడదని అంతరంగంలో కృతనిశ్చయత కలిగిన వాడు యోబు. తన కన్నులతో నిబంధన చేసుకున్నవాడు. పొరుగువాని భార్యను చెడు ఆలోచనతో చూచే బుద్ధి యోబుకు లేదు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయం మనకు అర్థమవుతుంది. పొరుగువారిని దాన్ని ఆశించేవాడు కాదు యోబు. దురాశ లేనివాడు యోబు. వాస్తవానికి నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. కన్యకను నేను ఎలాగూ చూచుదును అదనమాట. అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని యొక్క స్వాస్థ్యము ఏమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా. పాపం చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. నా అడుగుదలన్నిటిని లెక్కించును కదా. తిరుగులాడిన ఎడల అదనమాట. మోసం చేయడానికి నా కాళ్ళు దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులు ఆయన తూచును కాక. అదనమాట. 9వ వచనం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, అదనమాట. నా హృదయంలో పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాడి ద్వారములను పొంచి ఉన్న ఎడల నా భార్య వేడుకొని తిరగలిసింది కాక. అదనమాట. ఇతరులు ఆమెను కూడుదురుగా, అది దుష్కామ కార్యము. అదే కాబట్టి యోబు స్వకీయ దురాశ కలిగిన వాడు కాదు. స్వకీయమైన దురాశ కలిగిన వాడు కాదు. యోబు యొక్క విశ్వాసమునకు దేవుని పరీక్ష అపవాది శోధనలు. ఆ రోజున అపవాది నేరుగా యోబు యొక్క ఆస్తి మీద దాడి చేశాడు. యోబు మీద అపవాది యొక్క దాడులు. యోబు మీద అపవాది దాడులు. అపవాది దాడులు 4 రకాలుగా యోబు మీద చేసింది. ఒకటి, ఆస్తి మీద దాడి చేసింది.
ఆర్థిక ఇబ్బందులు యోబుకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, ఆస్తి నష్టం వచ్చింది. యోబు యొక్క పశు సంపద ఒక్క రోజునే సమస్తము నాశనమైంది. 2, అపవాది యోబు యొక్క పిల్లల విషయమై శోధించాడు. పిల్లల విషయమై దాడి చేశాడు. ఒకే రోజున 10 మంది పిల్లలు ఇల్లు కూలి మీద పడి చచ్చిపోయారు. ఒకే రోజున పుత్ర శోకం యోగుకి. కుమారులు ఒకే రోజున చచ్చిపోయారు, కుమారులు కుమార్తెలు. పిల్లల విషయమై దాడి చేశాడు అపవాది. పశు సంపద పోయింది, ఆస్తి అంతా పోయింది. 1, 2 కనుక్కున్న పిల్లలు పోయారు. అప్పుడు యోబు ఈ విషయంలో దేవుణ్ణి దూషించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునేను, యెహోవాకు స్తోత్రములు చెల్లుగాక అన్నాడు, స్తుతి కలుగును గాక అన్నాడు. నీ బిడ్డలు ఒకేసారి చచ్చిపోతే దేవుని విషయమై స్తుతులు చెల్లించే ఉన్నతమైన విశ్వాసము నీలో ఉందా? ఎలా ఉందా? వాస్తవానికి ఆలోచించి, నీకున్న ఇల్లు, నీకున్న ఆస్తి సంపద ఒకేసారి కొట్టుకొని పోతే నీ విశ్వాసము దేవుని యందు నిజంగా నిలబడే ఉంటాడా? అలాగే నిలబడితే అది విశ్వాసమై ఉంటుంది. ఆ రోజున యోబు ఉన్నతమైన విశ్వాసాన్ని దేవుని యందు కనబరిచాడు, ప్రదర్శించాడు. ఆ వాటికి వస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అపవాది యోబు మీద చేసిన మొట్టమొదటి దాడి చదువుతాం ఒకసారి. 18వ వచనం నుండి, 1వ అధ్యాయం 18వ వచనంలో, అతడు మాట్లాడుచూ ఉండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తన అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేయొచ్చు ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి 4 మూలలు కొట్టగా యవ్వనుల మీద పడినందున చనిపోయి దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడే తప్పించుకొని వచ్చుచున్నానన్నాను. లేచి పైవస్త్రమును చింపుకొని గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి దిగంబరిగా తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి, యెహోవా నామమున స్తుతి కలుగును కాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపం దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. మనమైతే దేవుడా నాకు అన్యాయం చేశావు, నా భక్తి నువ్వు చూసావు కదా, నా బిడ్డలను కొనిపోయావే, చంపేశావే అని దేవుడి మీద మాట్లాడతాడు మనుషులు. నీ విశ్వాసానికి కలుగు పరీక్ష అది. దేవుడు మానవ విశ్వాసాన్ని పరీక్షించి దానివలన మనుషుడికి మహిమనిస్తాడు. విశ్వాసమునకు కలుగు పరీక్ష రేపొద్దున మహిమకు ఉద్దేశింపబడింది అయి ఉంది. తనకున్న సంపదంతా ఒక్కరోజే పోయింది. తనకున్న బిడ్డలు 10 మంది ఒకేసారి వెళ్ళిపోతే ఆయన అంటున్నాడు దేవునికి నమస్కారం చేసి, తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చా, దిగంబరిగానే వెళ్తా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాడు, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పేసి. పాపం లేని జీవిత విధానం కలిగిన వాడు యోబు.
ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. మనుషుడు దేవుని యందలి నీతి నుండి తప్పించడానికి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా లోబడలేడు, లొంగ తీసుకోలేడు. అపవాది మానవ వ్యక్తిత్వాన్ని మార్చలేడు. ఆ రోజున ఆదాము కూడా ఏదెన్ తోటలో మొట్టమొదటిసారి అపవాది చేత శోధింపబడ్డాడు. కానీ ఆదాము అపవాదికి లోబడలేదు. మానవ వ్యక్తిత్వము దేవుడు నిర్మాణం చేసినప్పుడే ఏం చేశాడంటే, మనుషుడు హృదయంలో ఏది నిశ్చయించుకుంటాడో దాని ప్రకారంగా జరిగించే శక్తిమంతుడై ఉన్నాడు. పాపం చేయకూడదని నువ్వు కృతనిశ్చయం చేసుకుంటే, నిర్ణయం తీసుకుంటే, నీ చేత ఎవరే కానీ పాపము చేయించలేరు. అది అపవాదే కానీ ఎవరు చేయించలేరు. ఎందుకంటే నీకు ఇచ్చిన వ్యక్తిత్వపు శక్తి అద్భుతమైంది. నీ చేత బలవంతంగా ఎవరే పాపం చేయించలేరు. అపవాదే నేరుగా వచ్చి నిలబడింది ఆదాము దగ్గర. నేరుగా వచ్చి నిలబడింది. ఆదాము శోధింపబడాలండి, పాపం చేయలేదు ఆదాము. ఆ తర్వాత యోసేపు అనే యవనస్తుడు ఉన్నాడు. యోసేపు అనే యవనస్తుడు పోతిఫరు అని తన యజమానుని ఇంట దాసుడిగా పనిచేస్తున్నప్పుడు యజమానుని భార్య యోబు మీద కన్నేసింది. తనతో శయనించమని, తప్పు చేయమని ప్రతిరోజు శోధించేది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు శోధనను ఎదుర్కొంటున్నాడు యోసేపు. ఏ రోజు కూడా ఆమెతో ఏకీభవించిన వాడు కాదు. ఒక రోజున ఎవరు లేని సమయంలో ఇంట్లో పనిచేస్తున్నాడు యోసేపు. ఆమె ఒక్కతే ఉంది ఇంట్లో, అతను ఒక్కటే ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు. ఆమె వచ్చి యోసేపుని నాతో శయనించమని పట్టుకుంది. యోసేపు పాపం చేయకూడదు అనే కృత నిశ్చయత కలిగిన వాడు దేవుడి యందు. అమ్మా, ఇటు దుష్కామ క్రియ నేను చేయను, దేవునికి విరోధంగా తప్పు చేయను అని చెప్పేసి ఆ పై వస్త్రాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. పాపం చేయకూడదని, నీతిగా బ్రతకాలని, దేవుని కొరకు యథార్థంగా జీవించాలనే నిర్ణయం నీలో ఉంటే, నీ వ్యక్తిత్వంలో ఉంటే, నీ చేత ఎవరే కానీ పాపం చేయించుకోలేరు. అట్టి వ్యక్తిత్వపు శక్తి నీలో ఉంది. ఆదికాండము 37వ అధ్యాయం, క్షమించండి, 39వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 39వ అధ్యాయము 7వ వచనంలో నీ వ్యక్తిత్వానికి ఉన్న శక్తి ఎలాంటిదో నీకు తెలియాలి. అటు తర్వాత అతని యజమాని భార్య, 39వ అధ్యాయము 7వ వచనంలో, ఎగ్జాంపుల్ యోసేపు. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పారు. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు కలిగినదంతా నా చేతికి అప్పగించాడు కదా, నా వశమున ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఆ ఇంటిలో ఏముందో అతనికి తెలియదు. ఈ ఇంటిలో నాకంటే భయవాడు ఎవడు లేడు. నీవు అతని భార్యవు కాబట్టి నిన్ను తప్ప మరి దేనిని అదనమాట అన్ని అప్పగించాడమ్మా నా యజమాని నా చేతికి. నువ్వు ఆయన భార్యవు కాబట్టి నీ మీద నాకు అధికారం లేదు అని చెప్పేశాడు యోసేపు.
కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం ఇంత చేసి ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం దేవునికి విరోధంగా పాపము కట్టుకొనుటకై యజమాని భార్యని అదనమాట దినదినము ఆమె దినదినం ఆమె యోసేపుతో మాట్లాడుచూ ఉండెను గాని అతడు ఆమె సేవించుటకైనను అదనమాట అతడు ఆమెతో శయనించుట అయినను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఆమె మాట విన్నవాడు కాదు. పాపమే దగ్గరకు వచ్చి కౌగిలించుకోమని ప్రాధాయపడుతుంటే నీతిమంతుడైన యోసేపు అంతరంగంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ క్రియ ఈ దుర్మార్గమైన కార్యక్రమం చేస్తే నేను ఆయన దృష్టికి పాపినవుతాను కాబట్టి ఇది చెయ్యను. 5 వచనాన్ని వదిలేసి పారిపోయాడు. ఒకడు నీతిగా బ్రతకడానికి నిర్ణయం చేసుకుంటే ఆ నీతిలో నుండి తప్పించడానికి అపవాదే నేరుగా ఢీకొనినా పాపం చేయడు. నీతిమంతుడైన వాని వ్యక్తిత్వం అలాంటిది. అలాంటి వానిగా నిన్ను నన్ను దేవుడు సృజించాడు. వాళ్ళెవరో చెప్పారండి, నేను చేశానండి అనేవాడు తనకున్న వ్యక్తిత్వము అమ్ముకున్నవాడు. తనకున్న శక్తి సామర్థ్యాలు ఎరగనివాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో నీ వ్యక్తిత్వానికి ఉన్న శక్తి బలము ఎంత ఉన్నతమైందో తెలియజేయబడింది యోబు గ్రంథంలో. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారు, చావు నిమిత్తంగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుతారో దానికే దాసులవుదురని మీరు పాపమునకు దాసులైంది. అదనమాట. ఒకప్పుడు పాపానికి దాసులైన వాళ్ళం మనమంతా. పాపానికి దాసులం. యేసు ప్రభు వచ్చి మన పాపముల కొరకు శిలువ మీద చనిపోయి పాప ప్రాయశ్చిత్తం చేసి స్వతంత్రులుగా చేశాడు. రే బాబు, పాపం నుండి నేను విడిపించాను, బయటికి రా, విధేయత కనపరచు, నాకు లోబడితే నిత్య జీవం ఉంది నీకు. కాబట్టి మనుషుడు దేనికి లోబడాలని అంతరంగంలో నిర్ణయం తీసుకుంటాడో దానికి లోబడే వ్యక్తిత్వపు శక్తి కలిగిన వాడు మనుషుడు. ఈ విషయం యోబు గ్రంథం తేటగా తెలియజేస్తుంది. ఆర్థికంగా సంపూర్ణంగా కోల్పోయాడు యోబు. అనుకున్న పిల్లలు పోయాడు. అయినప్పటికీ విశ్వాసాన్ని వదిలిన వాడు కాదు. దేవుని యందు అన్యాయం ఉందని మాట్లాడిన వాడు కాదు ఆయన. ఆ తర్వాత అపవాది యోబు మీద 2వ దాడి చేశాడు. ఇది మొదటి దాడి, 2వ దాడి. 2వ దాడి చేసినప్పుడు ఏం చేశాడంటే పరలోకంలో మీటింగ్, మరలా మీటింగ్. దేవదూతలు దేవుడి సముఖానికి వెళ్ళి నిలబడ్డాయి. అప్పుడు అపవాది కూడా వెళ్ళాడు. వెళ్తే దేవుడు అపవాదితో మాట్లాడుతున్నాడు. చదువుతాం ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనంలో. యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో. ఈసారి శరీరంలో దేవదూతలు యెహోవా సన్నిధి నిల్చుటకు వచ్చిన మరొక దినము తటస్థించగా వారితో కూడా అపవాది వచ్చెను. యెహోవా అలా యెహోవా అడుగుతున్నాడు అపవాదిని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తెలుసు కదా, ఎందుకు అడుగుతాడు? అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడు తెలుసు కదా, ఎందుకు అడుగుతాడు ప్రత్యేకంగా? అంతే. ఆయన శత్రువులతో మాట్లాడేవాడు. శత్రువులతో మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చినాయా? యోబు సంగతి ఆలోచన చేసినవా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. అదనమాట యథార్థమైన జీవితాన్ని వదలని వ్యక్తి యోబు. యథార్థవంతుడు. ఎన్ని శ్రమ అయినా, ఎంత ఇబ్బంది అయినా. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న ఇబ్బందులకి ప్రార్థన మానేస్తాం, దేవుణ్ణి దూషిస్తాం. యథార్థవంతులమా మనం? దేవుడు అన్యాయం చేశాడని మాట్లాడతాం. గుర్తుపెట్టుకో, దేవుడు అన్యాయం చేయడం అసంభవం. ఆయన అన్యాయం చేయుడు. అన్యాయం చేయడము దేవుడికి దూరమగుడు కాక, ఆయన స్వభావం కాదు అది. వాస్తవానికి నీవు అన్యాయం చేశాడని ఫీల్ అవ్వచ్చు, కానీ ఆయన అన్యాయం చేయడు. అన్యాయం చేయడం ఎందుకంటే ఆయన స్వభావం అది కాదు. న్యాయవంతుడు. ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారాలు. అన్యాయం చేయడు, నీతిమంతుడైన దేవుడు. నీ మేలు కోసమే జరిగిస్తుంటాడు ఏదైనా. కానీ ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున పితరుల కాలంలో యోబు నా మేలు కోసమే జరిగాయి అని ఆలోచన చేసిన వాడు యోబు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట రాయబడింది. అది అనమాట, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి సంబంధించిన మాటలు ఇవి. దేవుణ్ణి ప్రేమించేవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు, భక్తి కలిగి ఉంటాడు, విశ్వాసంతో నడుస్తుంటాడు, నీతిగా ప్రవర్తిస్తాడు. అలాంటి వారికి సంబంధించిన మాట ఏమంటున్నాడు అన్నమాట, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, అదనమాట మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు దేవుడు. నీ మేలు కోసమే ఏ కార్యక్రమం అయినా. అంతేగాని నిన్ను బాధపరచాలనో, నేను నీ హృదయంలో కుంగిపోవాలనో భావన కాదు దేవుడిది. దేవుడి భావన కాదు. ఆ రోజున యోబు ఆ విషయాన్ని గమనించిన వాడే ఏం చేశాడంటే, దేవుడు అన్యాయం చేశాను అని మాట్లాడాల. రెండవసారి అపవాది వచ్చింది. అపవాది ఈసారి వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే ఏమంటున్నాడు 4వ వచనంలో, యోబు యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని చెప్పినప్పుడు అపవాది అంటుంది 4వ వచనంలో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నువ్వు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటే దూషించి నిన్ను విడిచిపెట్టిపోవును. ఈసారి దాడి యోబు శరీరము ఆరోగ్యం మీద, ఆరోగ్యం మీద దాడి చేసింది. దాడి ఆరోగ్యం మీద. శరీరంలో ఆరోగ్యం పోయింది యోబుకి. శరీరం అంతా కురుపులు, గజ్జి. వాస్తవానికి బూడిదలో కూర్చున్నాడు. ఆ బాధ తట్టుకోలేక బూడిదలో కూర్చొని బూడిద పూసుకొని చిల్ల పెంకు ఒకటి తెచ్చుకొని గీక్కుంటున్నాడు. నెమ్మది లేని బాధ శరీరంలో యోబుకి బాధ ఉంది. అట్టి సమయంలో దేవుణ్ణి దూషించిన వాడు కాదు. ఇప్పుడు అపవాది ఏం చేశాడంటే ఆరోగ్యం మీద దాడి చేశాడు. యోబు దేవుణ్ణి ఏం మాట్లాడలా. ఇప్పుడు ఈసారి అపవాది ఏం చేసిందంటే యోబు యొక్క భార్య ద్వారా దాడి చేశాడు. యోబు భార్య
ద్వారా దాడి చేయించాడు. యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? యథార్థతను నీవు ఇంకా వదలకు ఉందువా, దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అని చెప్తుంది. దేవుణ్ణి దూషించి మరణం కా. దయచేసి గుర్తుపెట్టుకో, యోబు భార్య మాట్లాడిన మాటలకి యోబు సమాధానం చెప్పాడు. ఏమని సమాధానం చెప్పాడంటే, ఉన్నతమైన మాట మాట్లాడాడు. వాస్తవానికి దేవుడు మేలు చేసినప్పుడు మేలును అనుభవించాము, కీడు చేస్తే కీడును అనుభవించకూడదా అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మూర్ఖురాలు కాదు, నేను మూర్ఖురాలని నిన్ను తిట్టట్లేదు. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖురాలు కాదు. 10 మంది బిడ్డల్ని కనింది ఈ తల్లి యోబుకి. వారి మధ్యలో ఎంత ప్రేమ బాంధవ్యం ఉంటుందో, ఎంత దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందో వారి మధ్యలో. వాస్తవానికి 10 మంది బిడ్డలు. ఉన్నతమైన స్త్రీ వాస్తవానికి యోబు భార్య. కానీ అపవాదికి స్థానం ఇచ్చింది. నీతిమంతుడైన యోబు మీద, భర్త మీద దాడి చేసింది. అపవాది ప్రేరేపించింది ఆమెని. చదువు అక్కడ 2వ అధ్యాయంలో ఈ విషయం చదువుతాం. 8వ వచనం నుండి 7వ వచనం నుండి చదువుతాం. 2వ అధ్యాయం 7వ. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యోబును మొత్తెను. గోకొనుటకై తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, అదనమాట దేవుణ్ణి దూషించి మరణంగా అంటుంది. వాస్తవానికి ఇబ్బందుల్లో ఉన్న భర్తను చూసి సహాయం చేయాలి, ఆదరించాలి భార్య. దేవుడు స్త్రీని నిర్మాణం చేసినప్పుడే పురుషుడి కొరకు సహకారిగా ఉండడానికి ఏర్పాటు చేశాడు. కానీ ఏమంటుంది అన్నమాట, ఇప్పుడు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అంటుంది. ఏమా నీ భర్త అతి పరిస్థితుల్లో ఉంటే కనీసం వేడి నీళ్ళు పెట్టి అతని గాయాలని తుడిచి అతన్ని ఆదరించాల్సింది పోగా నీవు రెచ్చగొడుతుంది. యోబు భార్య ద్వారా సాతాను దాడి చేసింది యోబు మీద. దాడి చేసింది. అప్పటికీ యోబు తన నీతిని విడిచిపెట్టలేదు. 4వ దాడిది. ఈసారి స్నేహితుల ద్వారా దాడి చేశాడు అపవాది. స్నేహితుల ద్వారా. నీ స్నేహితులు ఎవరు? యోబు యొక్క స్నేహితులు ముగ్గురు. ఒక అతను ఎలీఫజు, రెండో వ్యక్తి బిల్దదు, మూడో వ్యక్తి జోఫరు. యోబు యొక్క స్నేహితుడు. యోబు యొక్క శ్రమలను గూర్చి విని యోబును ఆదరించడానికి వచ్చారు. మంచోళ్ళు వీళ్ళు, వాస్తవానికి మంచోళ్ళే. యోబు స్నేహితులు యోబుని ఆదరించడానికి వచ్చారు. ఆదరించడానికి వచ్చిన వాళ్ళు యోబు ఏడుస్తూ ఉంటే
బూడిద పూసుకొని బూడిదలో కూర్చొని ఉంటే, గోనె పట్ట కట్టుకొని ఉంటే, యోబు స్నేహితులు కూడా తమ వస్త్రాలని చింపేసుకొని యోబుతో పాటు బూడిదలో కూర్చున్నారు. యోబుతో పాటు ఏడుస్తున్నారు. అయ్యో నీకిట్టి శ్రమ వచ్చిందే అని బాధపడుతున్నారు. 7 దినాల పాటు యోబుతో పాటు బూడిదలో కూర్చున్నారు ఈ ఫ్రెండ్స్, ఈ ముగ్గురు ఫ్రెండ్స్, యోబు యొక్క స్నేహితులు. వీళ్ళు యోబు యొక్క స్నేహితులు 7 దినాల పాటు శ్రమలో ఏడుపులో తోడుగా ఉన్నవాళ్ళు వీళ్ళు. మంచోళ్ళే మంచోళ్ళే. మంచోళ్ళే. కానీ యోబుకు ఆ శ్రమలు ఎందుకు వచ్చాయో యోబు స్నేహితులకి తెలియదు, యోబుకి తెలియదు. తెలియని దాని గురించి వాదం పెట్టుకున్నారు. ఈ ముగ్గురు ఒక గ్రూప్ అయిపోయారు. వీళ్ళ ముగ్గురు ఒక గ్రూపు, యోబు ఒక్కడు ఒక గ్రూపు. వీళ్ళ ముగ్గురు స్నేహితులు యోబు మీద నేరం నెడుతున్నారు. యోబు మీద నేరం నెడుతున్నారు. 7 రోజులు యోబుతో పాటు కలిసి బాధపడ్డారు, బూడిదలో కూర్చున్నారు, స్నానం లేకోకుండా ఉన్నారు. 7 రోజులు యోబుతో పాటే. ఆ తర్వాత ఈ ఎలీఫజు యోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇక దానికంటే ముందు స్నేహితులంతా కూర్చొని ఉండగా యోబు ఏం చేశాడంటే తాను పుట్టిన దినమును గురించి శపించాడు. పుట్టిన దినం గురించి శపించాడు. అయ్యో నేను తల్లి గర్భంలో పుట్టకోకుండా ఉండింటే బాగుండేది, తల్లి గర్భంలోనే రాలిపోయి ఉంటే బాగుండేది, ఈ బాధను అనుభవించేవాడిని కాదు. ఆ బాధను తట్టుకోలేక తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు యోబు. యోబు గ్రంథము 3వ అధ్యాయంలో సమాచారం అన్నమాట. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ తరువాత యోబు మాట్లాడటం మొదలుపెట్టి పుట్టిన దినాన్ని శపిస్తున్నాడు. యోబు గ్రంథము 3వ అధ్యాయంలో పుట్టిన దినాన్ని శపిస్తున్నాడు. 3వ అధ్యాయం అంతా యోబు ఏం చేశాడంటే తన పుట్టిన దినాన్ని శపించుకున్నాడు. నేను పుట్టుకోకుండా ఉంటే బాగుండేది, తల్లి గర్భంలోనే రాలిపోయి ఉంటే బాగుండేది, మగపిల్లవాడు పుట్టాడని మనుషులు మంత్రసాని చెప్పుకోకుండా ఉండింటే బాగుండేది. శపించుకోవడం బాధను తట్టుకోలేక తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడే తప్ప దేవుణ్ణి దూషించలా యోబు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఎలీఫజు, జోఫరు, బిల్దదు వీళ్ళేం చేశారంటే యోబు నువ్వేదో పాపం చేశావు కాబట్టే నీకు ఈ శిక్ష వచ్చింది, పాపమునకు శిక్ష వచ్చింది అని యోబు స్నేహితులు మాట్లాడుతున్నారు. యోబు దానికి వ్యతిరేకంగా నేను ఏమీ పాపం చేయలేదు, నేనేమి పాపం చేయలేదు, వాదం పెట్టుకున్నారన్నమాట. విపరీతమైన వాదం. నువ్వు ఏదో పాపం చేసావు కాబట్టి నీకు ఇన్ని శ్రమలు వచ్చాయి, నీ ఆశ పోయింది, నీ పిల్లలు పోయారు, నీ శరీరంలో ఆరోగ్యం పోయింది, నీ భార్య నిన్ను చీ అనింది, నీకు శ్రమలు వచ్చాయి, కారణం నువ్వేదో పాపం చేసావు అని యోబు స్నేహితులు మాట్లాడుతున్నారు. నిజానికి యోబుకు వచ్చిన శ్రమలు పాపం చేసినందుకు వచ్చాయా? ఆహా, యోబు యొక్క విశ్వాసానికి పరీక్షది, అంతేగాని పాపానికి శిక్ష కాదు. నీతిమంతుడైన యోబుకి శ్రమలు ఎందుకు వచ్చాయి?
అని 3వ అధ్యాయం నుండి యోబు గ్రంథం 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు యోబు స్నేహితులు యోబు మీద నేరం నెట్టడం, యోబు నేను నేరస్తుని కాదు అని తన గురించి తాను స్వనీతిని స్థాపించుకోవడానికి ఆలోచన చేశాడు యోబు. స్వనీతిని స్థాపించుకోవడానికి మాట్లాడాడు. ఇక దేవుడి మీద రెచ్చిపోయాడు ఇతని యోబు. ఎవరి మీద రెచ్చిపోయాడంటే దేవుడి మీద రెచ్చిపోయాడు. ఇక మీతో మాట్లాడండి, ఇక మీదట మీరు సరిగా మాట్లాడట్లేదు, నేనే తప్పు చేయలేదు, దేవుడే నాకు అన్యాయం చేశాడు. ఇక రెచ్చిపోయి స్వనీతిని మాట్లాడుతున్నాడు. నేను అది చేశాను, ఇది చేశాను, ఏ తప్పు చేయలేదు, దేవుడే నాకు అన్యాయం చేశాడు, నా భక్తి న్యాయమైనదే, దేవుడు అంగీకరించేదే, నేనేం తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నాడు యోబు మాట్లాడుతున్నాడు. చదువుతాం ఒకసారి. స్వనీతిని స్థాపించుకోవడానికి ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తి మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడలా. మన స్వనీతి మనల్ని నీతిమంతులుగా ఎంచదు. వాస్తవానికి స్వనీతి పరులు దేవుని దగ్గర నీతిమంతులుగా ఎంచబడరు. మనందరికీ తెలిసినట్టు యెషయా గ్రంథము మానవ స్వనీతి ఎలాంటిదంటే మురికి గుడ్డ లాంటిది అని చెప్పాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో మానవ నీతి దేవుడి సముఖంలో పనికిరాదు. 6వ వచనంలో మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. అదనమాట. మురికి గుడ్డ అంటే అపవిత్రమైంది అనమాట. స్త్రీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆమె గుడ్డలు అపవిత్రమైంటుంది. అలాంటిది అనమాట మానవ నీతి దేవుడి సముఖంలో పనికిరాంది అయి ఉంటుంది. మురికి గుడ్డ వల్ల అయింది. మనుషుడు తన స్వనీతిని బట్టి దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎంచబడడు. యోబు చేసిన పొరపాటు ఇది. తన స్నేహితులు తన మీద దాడి చేశారు. నువ్వు ఏదో పాపం చేసావు అంటున్నారు వాళ్ళు. ఈడే ఉన్నాడు అంటే నేను పాపం చేయలేదు, దేవుడే నాకు అన్యాయం చేశాడు. అదనమాట. దేవుడి మీద నెట్టేశాడు. కావాలంటే చూడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా పాపం చేయకోకుండా ఉండడానికి. బీద వాళ్ళని కనికరించాను, నేను అనాథ పిల్లల్ని నా ఇంట చేసుకున్నాను, తండ్రిగా భావించాను అని తన సొంత డబ్బా తానే కొట్టుకున్నాడు. అదనమాట వాస్తవానికి జరిగిన కథ ఇది యోబు గ్రంథంలో. దేవుడు నేరం చేశాడని దేవుడిని దూషించాడు. తట్టుకోలేక, స్నేహితుల దాడికి ఓడ్చుకోలేక ఏం చేశాడు అనమాట, దేవుడే అన్యాయం చేశాడని మాట్లాడాడు. నిజంగా దేవుడే నా ఎదురుంగుంటే ఆయనతోనే వాదించేవాడిని అంటున్నాడు ఇప్పుడు యోబు. ఇక్కడ జరిగిన పొరపాటు అది. చదువుతాం గ్రంథం తెరిచి ఒకసారి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం నుండి స్వనీతిని స్థాపించుకున్నాడు యోబు. సొంత నీతిని స్థాపించుకున్నాడు. మనందరికీ తెలిసినట్టు స్వనీతి పరులు దేవుని దృష్టికి అంగీకారం కారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు శరీరధారిగా ఉన్న దినములలో పరిసయ్యులు శాస్త్రులు
స్వనీతిని స్థాపించుకొని ఇతరులను తృణీకరించేవాళ్ళు. అలాంటి సందర్భంలో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో. నిజమే, యోబు యథార్థవంతుడే, న్యాయవంతుడే, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకున్నవాడే, కరెక్టే. అయితే దాన్ని బట్టి మనుషుడు నీతిమంతుడు కాలేడు. నీ దాన ధర్మాలని బట్టి నువ్వు నీతిమంతుడు కాలేవు యోబు. నా యందలి విశ్వాసం వలన నీతిమంతుడు అవుతావు అనే విషయాన్ని దేవుడు యోబుకు సంపూర్ణంగా తెలియజేశాడు అనమాట. చదువుతాను లూకా సువార్త 18వ అధ్యాయంలో. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో, తామే నీతిమంతులము అని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, అదిగో నేను దొంగని కాదు, వ్యభిచారిని కాదు, ఇతరుల మనుషుల వలన ఉండనందుగా నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. నేను దశమ భాగం ఇస్తున్నా, ఆ భాగం ఇస్తున్నా, అన్నీ ఇస్తున్నా దేవా అని తన గురించి తను డబ్బా ఇస్తున్నాడు పరిసయ్యుడు. స్వనీతిపరుడు అనమాట. స్వనీతిపరులు దేవుని వలన దీవెన పొందలేరు. ఆ రోజున యోబు స్థాపించింది కూడా స్వనీతిని స్థాపించుకున్నాడు. నేను అది చేశాను, ఇది చేశాను, అది చేశాను, దేవుడు అన్యాయం చేశాడు అని మాట్లాడాడు యోబు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకోవడానికి ముందు విషయాలు తేటగా మీకు తెలియాలి. యోబు నీతిమంతుడు వాస్తవానికి, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు వాస్తవమే. అపవాది యొక్క దాడులను ఎదుర్కొన్నవాడు. అపవాది దాడుల్లో తన వ్యక్తిత్వము ఎంత బలమైనదో నిరూపించిన వాడు యోబు. ఆస్తి మీద ఆధారపడిన వాడు కాదు. కన్న బిడ్డలు 10 మంది ఒకే రోజు చచ్చిపోయినా దేవుణ్ణి దూషించిన వాడు కాదు. నీతిని వదులుకున్నవాడు కాదు. ఆరోగ్యం పోయింది శరీరంలో, భార్యే చచ్చిపోమని పలికింది, స్నేహితులు వచ్చారు ఆదరిస్తారేమో అనుకున్నాడు. 7 రోజుల పాటు తనతో పాటు కూర్చొని బూడిదలో ఏడుస్తూ కూర్చున్నారు. ఆ తర్వాత స్నేహితులు సహితము యోబు యొక్క బాధ నుండి ఓదార్చలేకపోయారు. నువ్వేదో పాపం చేశావు, అందుకే నీకు శిక్ష వచ్చింది అంటారు వాళ్ళు. కానీ నేనేం పాపం చేయలేదు, దేవుడే నాకు అన్యాయం చేశాడు అంటాడు యోబు. కావాలంటే చూడు, నా జీవిత విధానం చెప్తాను మీకు. నా గురించి తెలియదా మీకు? నేనేం పాపం చేయలే అని 31వ అధ్యాయం నుండి తన నీతిని స్థాపించుకుంటున్నాడు యోబు. ఆ తర్వాత యవనస్తుడైన ఎలీహు అనేవాడు యోబు మీద దాడి చేశాడు. వాళ్ళంతా ముసలోళ్ళు, 4. యోబు స్నేహితులు 3, యోబు ముసలోళ్ళు. ఆ వాదనంతా విన్నాడు ఒక యవనస్తుడు ఎలీహు అనేవాడు. బర్కియేలు కుమారుడైన బూజీ వంశస్థుడు ఎలీహు. 32వ అధ్యాయంలో మనం చూసాం. వాస్తవానికి 32వ అధ్యాయంలో ఎలీహు అనేవాడు 37వ అధ్యాయం వరకు తన వాదన దేవుని పక్షాన మాట్లాడుతున్నాడు. దేవుడు అన్యాయం చేశాడంటావా యోబు? నువ్వు వయసు మళ్ళిన వృద్ధుడివే, దేవుడు అన్యాయం చేస్తాడా? నువ్వేదో పాపం చేసావు, అంతే. యోబు స్నేహితులకి యోబు శ్రమలు ఎందుకు వచ్చాయో వారికి తెలియదు, యోబుకు తెలియదు, ఈ యవనస్తుడైన ఎలీహుకు కూడా తెలియదు. తెలియని వాళ్ళు తెలిసినట్టు వాదం పెట్టుకున్నారు యోబు గ్రంథంలో. మనుష్య జ్ఞానం అన్నమాట ఇదంతా. దీంట్లో దైవ సందేశం ఏమీ లేదు. వారి జ్ఞానం దాఖలు చేయబడింది.
యోబు గ్రంథం యొక్క సెట్టింగ్ అనమాట ఇది. 38వ అధ్యాయం నుండి చివరి వరకు దేవుడే యోబుతో మాట్లాడడానికి దిగొచ్చాడు. బ్రేక్ తీసుకుందాం, మరి వచ్చిన తర్వాత ఈ సంగతులు ఆలోచన చేస్తాం. యోబు గ్రంథము 3 భాగాలు. యోబు గ్రంథం 3 భాగాలు. ఒక భాగమేమో యోబు యొక్క శ్రమలు. యోబు యొక్క శ్రమలు 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం వరకు. రెండో భాగము శ్రమల గూర్చిన వాదనలు. శ్రమను గూర్చిన వాదనలు 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు. 3వ భాగము దేవుడు యోబును గద్దించి ఆశీర్వదించడం 38వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు. ఇది యోబు గ్రంథం యొక్క సెట్టింగ్. మనం ఇంతవరకు ఈ 2 భాగాలు చూసాం. యోబు యొక్క శ్రమలు చూసాం. యోబు శ్రమలను గూర్చిన వాదనలు. యోబు స్నేహితులు ఒక వాదన చేస్తుంటారు, యోబు దానికి రివర్స్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత మనం దేవుడు యోబును గద్దించి ఆశీర్వదించడం జరుగుతుంది. అది మరలా బ్రేక్ తర్వాత వచ్చి చూస్తాం. ఆ భాగంలోనే నీతిమంతుడికి శ్రమలు ఎందుకు వస్తాయో మనం కొత్త నిబంధన నుంచి సంగతులు ఆలోచన చేస్తాం. కొద్దిసేపు బ్రేక్ తీసుకుందాం.